ఆధునిక ప్రపంచంలో వాళ్ళు మన శరీరంలో భాగాలు ఎంత స్పష్టంగా చూడగలరు అనటానికి ఒక చిన్న నిదర్శనం. మీలో చాలామంది పరాయి దేశాలు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా. పరాయి దేశాలు వెళ్ళినప్పుడు మనల్ని చాలా ఇంటెన్సివ్గా చెక్ చేస్తారు. ఓకే, వాళ్ళు చేతులు పెట్టి తాకుతారు, ఒక చిన్న మెటల్ డిటెక్టర్ పెడతారు. ఇది మామూలు మన భారతదేశంలో. ఒకవేళ అమెరికా కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ వెళ్తే చేతులు పెట్టి ఏమీ తాకి చూడరు. వాళ్ళు చేసే పని ఒకటే, మనల్ని ఒక గదిలోకి వెళ్ళమంటారు, కాళ్ళు చేతులు ఇలా దూరం చేసి పొడుగ్గా పెట్టమంటారు. కేవలం ఒక మిషన్ ఇలా వచ్చేది 3 సెకండ్లు, 1 2 3, 1 2 3, 3 సెకండ్లు అంతే. ఒక మిషన్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నుంచోమంటాడు. బట్టలు లేని నీ ఫోటో వాళ్ళు చూస్తారు. నువ్వు బట్టలు వేసుకొని ఉంటావు, బట్టలు లేని నీ ఫోటో 3 నిమిషాల్లో చూస్తారు వాళ్ళు. 3 minutes 3 seconds, 3 క్షణాలు, 3 క్షణాలు. 1 2 3. నీ శరీరంలో తప్పించి వేరేది ఏది ఉన్నా, సార్ ఈ మీ శరీరంలో భాగం కాదు. ఎందుకు ఉంది అక్కడ, ఎలా ఉంది అక్కడ? వాళ్ళు అడిగే ప్రశ్నలు అది. దానికి వాళ్ళకి టైం పట్టేది 3 సెకండ్లే. మానవుడి యొక్క తెలివితేటలకి 3 సెకండ్లు నీ జీవితంలో ఉండకూడదు పట్టుకోగలిగితే దేవుడికి ఎంత టైం కావాలండి నీ జీవితంలో ఉండకూడదు దాన్ని పట్టుకోవడానికి? ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి తప్పించుకోగలము మనం? యూ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ గాడ్, యూ కెనాట్ డిసీవ్ గాడ్, యూ కెనాట్ బ్లైండ్ గాడ్. దేవుడి కళ్ళు మనము ముయ్యలేము. పార్ట్ 2 అయిపోయింది. పార్ట్ 1, ఆయనకి మన గురించి అంతా తెలుసు, మోసం చేయలేం. పార్ట్ 2, పట్టుదలతో మనల్ని వెంబడిస్తున్నాడు, తప్పించుకోలేము. తప్పించుకుందాం అనుకుంటున్నారేమో, లేదు, ఎప్పటికీ తప్పించుకోలేము. దేవుడు అన్ని చోట్ల తన సన్నిధిని సమానంగా ఉంచేవాడు. అన్ని చోట్ల. ఇక్కడికి వచ్చినప్పుడు బూట్లు అందరూ ఇప్పారు, నేను అందుకే ఇప్పాను. ఇక్కడ ఇదేమన్నా ప్రత్యేకమైన స్థలమా అనుకున్నాం, అందుకే చెప్పులు ఇప్పాం. అంటే అది కాదా? అక్కడ లేడా దేవుడు? అక్కడ లేడా? ఇక్కడ ఉన్నాడా? అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కాకపోతే దీన్ని ప్రత్యేకించాం, అందుకే చెప్పులు ఇప్పాం. అక్కడ ప్రత్యేకించుకోలేదు, అందుకే ఇప్పలేదు. టాయిలెట్లో కూర్చున్నాం, అక్కడ దేవుడు లేడా? అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వు టాయిలెట్ కూర్చున్నప్పుడు 2వ రాకడ వచ్చింది అనుకో, దేవుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతాడా? ఇడు కడుక్కోలేదు నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా? లేదు. నో. పవిత్రత శరీరానికి సంబంధించింది కాదు, గుండెకు సంబంధించింది. పవిత్రత గుండెకు సంబంధించింది, పరిశుభ్రత శరీరానికి సంబంధించింది. అతి దరిద్రమైన ప్రదేశంలో నువ్వు ఉండొచ్చు, కానీ పవిత్రంగా జీవించవచ్చు. పేతురు అనేటువంటి భక్తుణ్ణి రోమ్ పట్టణంలో 9 నెలల పాటు ఒక గదిలో ఉంచేశాడు. ఒక గదిలో 9 నెలల పాటు 1 2 అదే గదిలో చేశాడు ఆయన. 9 నెలల పాటు సూర్యుడిని చూడలేదు. తన శరీరం అంతా గజ్జి కురుపులు వచ్చాయి, దరిద్రమైన వాసన కొట్టేవాడు. కానీ ఆ 9 నెలల్లో కూడా దేవుని సన్నిధిని అనుభవించాడు పేతురు. పరిశుభ్రతకి పవిత్రతకి తేడా ఉంది. దేవుడు కోరుకునేది పవిత్రత, పరిశుభ్రత కాదు. అయితే పవిత్రమైన జీవితం ఉన్న ప్రతి ఒక్కడు పరిశుభ్రంగా ఉండాలని తాపత్రయపడతాడు. అది కేవలం బయట ఇండికేటర్ మాత్రమే, బయట సూచన మాత్రమే. దేవుడు కోరుకునేది గుండె లోతుల్లో. సెంటు కొట్టుకుంటే దేవుడు రాడు నీ దగ్గరికి, ప్రత్యేకమైన బట్టలు వేసుకుంటే దేవుడు రాడు, నెత్తి మీద కొంగు కప్పుకుంటే దేవుడు రాడు. గుండెల్లో స్థానం ఇస్తే వస్తాడు ఆయన. అది పరిస్థితి. నీ గుండెల్లో ఆయనకు చోటిచ్చావా? నీ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించట్లేదంటే తేడా అయింది కాదు, నీది. నువ్వు ఆయన లేడనుకొని వ్యవహరిస్తున్నావు. ఆదాములాగా ఏదేను తోటలో చెట్టెనకాల దాక్కున్నా ప్రభా అని అంటున్నావు. దేవుడు కళ్ళు ముయ్యలేవు నువ్వు. యూ కెనాట్. ఇది సెకండ్ పార్ట్. గాడ్ నోస్ అస్ ఇంటిమేట్లీ, వీ కెనాట్ డిసీవ్ హిమ్. పరిపూర్ణంగా మన గురించి తెలుసు, ఆయన్ని మోసం చేయలేం. గాడ్ ఈజ్ విత్ అస్ ఇంటెన్షనలీ, వీ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ హిమ్. పట్టుదలతో ఆయన మనల్ని వెంబడిస్తున్నాడు, తప్పించుకోలేం. 3వది,
13 నుంచి 18 దాకా ఈ భాగాన్ని నేను కొంచెం ఎక్కువసేపు ధ్యానం చేయాలనుకుంటున్నాను. పదిలంగా సృష్టించాడు, అనుమానించలేం. పదిలంగా సృష్టించాడు, అనుమానించలేం. గాడ్ మేడ్ అస్ ఇండివిజువల్లీ, పదిలంగా వ్యక్తిగతంగా సృష్టించాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక మాట చెప్పగలను. మీలో కొంతమంది అనుకోవచ్చు, నా జీవితం పనికి మాలింది, నా కుటుంబం చెడ్డది, నాకు మంచి అందము లేదు, నాకు మంచి తెలివితేటలు లేవు, నాకు మంచి సౌలభ్యాలు లేవు, నాకు మంచి చదువు లేదు, నాకు మంచి ఉద్యోగం లేదు, నాకు మంచి జీతం లేదు, నాకు మంచి పలుకుబడి లేదు, అందుకే నా బతికేలా అయిపోయింది. నో, నీ జీవితం మంచిదే. ఆ మంచితనాన్ని నువ్వు గుర్తించుకోలేదనంటే నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకున్నావు. ఒక్క మాట చెప్తున్నాను, మీకంటూ ఒక ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డులో 2 ఉంటాయి. ప్రపంచంలో ఆ 2 ఇంకెవరికి ఉండవు. ఒకటి, నీ కంటికి ఉన్నటువంటి రెటీనా నీకొక్కరికే ఉంటుంది. ఇప్పుడు దాకా కొన్ని కోట్ల మంది పుట్టి చచ్చిపోయారు. ఒకవేళ ఈ ప్రపంచం ఇంకో 1000 సంవత్సరాలు ఉంటే కొన్ని వేల కోట్ల మంది పుట్టి చస్తారు. కానీ వాళ్ళలో ఏ ఒక్కరికి నీకున్న రెటీనా రాదు, నీకొక్కరికే ఉంటుంది. అందుకనే మొబైల్లో ఇలా కళ్ళు చూస్తే కనుక తెరుచుకుంటుంది మొబైల్. ఎందుకో తెలుసా? ఈ రెటీనా ప్రత్యేకమైంది. మీ అమ్మ కళ్ళుకి తెరుచుకోదు, మీ నాన్న కళ్ళుకి తెరుచుకోదు, నీ బాయ్ ఫ్రెండ్ కళ్ళుకి తెరుచుకోదు, నీ గర్ల్ ఫ్రెండ్ తెరుచుకోదు. నో వన్ కెన్ ఓపెన్ ఎక్సెప్ట్ యువర్ ఐ. నీ రెటీనా అంత ప్రత్యేకమైంది. రెండోది, మొబైల్కి థంబ్ ఉంటుంది, అది నీ ఒక్కరికే పనిచేస్తుంది. నీ చేతికి ఉన్నటువంటి ముద్ర ఉన్నదే ప్రపంచంలో ఇంకెవరికి లేదు. కెన్యా అనే దేశం వెళ్ళాను నేను. ఆ దేశంలో అతి ఎక్కువ చార్ల గాడిదలు ఉన్నాయి, జీబ్రా. అతి ఎక్కువ, మనుషుల కంటే ఎక్కువ జీబ్రాస్ అక్కడ ఉంటాయి. ఒకసారి కొన్ని వందల జీబ్రాలు వెళ్తా ఉన్నాయి, చూస్తూ ఉన్నాను. ఆ తెల్లటి జీబ్రా, నల్లటి చార్లు, అవి చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. నా పక్కన ఒక డాక్టర్ గారు కూర్చొని హౌ బ్యూటిఫుల్ ఈజ్ గాడ్స్ క్రియేషన్ అని అన్నాడు. ఎంత అందమైనది దేవుని సృష్టి అని అంటే, నేను మామూలుగా కామన్గా వేసే డైలాగ్ అనుకున్నాను. ఆ తర్వాత ఒక మాట అన్నాడు, బ్రదర్ మీకు ఒక విషయం తెలుసా అన్నాడు. ఏమన్నా తెలుసా? ఏ 2 చార్ల గాడిదల యొక్క చార్లు ప్రపంచంలో ఒకే విధంగా ఉండమన్నాడు. వాట్? చార్ల గాడిదకు ఉండేటువంటి చార్లు ఉంటే ఏ 2 ఆటలకు ఒకటే రకమైన చార ఉండదు ప్రపంచంలో. ఒక గాడిదకు ఉన్నటువంటి చార ప్రపంచంలో ఇంకే ఏ గాడిదకు ఉండదు అన్నాడు. అవునా? ఎస్. దేవుడు గాడిదలనే ప్రత్యేకంగా సృష్టిస్తే అడ్డగాడిదలా ఉన్న నిన్ను ప్రత్యేకంగా సృష్టించడా? ఆలోచించు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించాడు. అందుకే ఈ మాట ఉపయోగించాను. పదిలంగా ఆయన సృష్టించాడు కాబట్టి అనుమానించలేం. ఏంటి అనుమానం? దేవుడు నన్ను సరిగ్గా సృష్టించలేదు, దేవుడు నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, దేవుడు నా జీవితాన్ని సరిగ్గా చూడట్లేదు. అనుమానం ఎందుకు వచ్చింది తెలుసా? దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు. ప్రతి వచనాన్ని చూద్దాం. 13, 14 కలిపి చదువుతున్నాను. నా అంతరింద్రములను నీవే కలుగ చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలియచున్నది. దేవుడు మనల్ని ఆశ్చర్యంగా పుట్టించాడు. గాడ్ మేడ్ us miraculously. దేవుడు మనల్ని అద్భుతంగా సృష్టించాడు. అద్భుతం అనేటువంటి మాట కీర్తనకారుడు ఎందుకు ఉపయోగించాడు తెలుసా? ఒక ఆడది ఒక మగోడు కలిస్తే ఒక పిండము ఉత్పన్నమవుతుంది. ఎలా ఉత్పన్నమవుతుంది? ఆ పిండానికి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? ఈనాటికి ఎవరికి తెలియదు. నేను మా అమ్మకి మా నాన్నకి పుట్టాను, నాకు తెలుసు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ మా అమ్మ దగ్గర నుంచి నాకు రక్తం రాలేదు, మా నాన్న దగ్గర నుంచి నాకు రక్తం రాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ వాస్ గివెన్ టు మీ బై గాడ్. నాకు దేవుడిచ్చాడు. నాకు మా అమ్మ ప్రాణం ఇవ్వలా, నాకు మా నాన్న ప్రాణం ఇవ్వలా. మా అమ్మ కడుపుని దేవుడు ఒక గదిగా వాడుకొని ఆ గదిలో ఒక ప్రాణాన్ని పెట్టాడు. నీకు ప్రాణం దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. నీ ప్రాణం మీ అమ్మ దగ్గర నుంచి రాలేదు, నీ ప్రాణం దేవుడి దగ్గర నుంచి వచ్చింది.
ఈ మాట ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, మా అమ్మ కడుపు ఒక గ్రౌండ్, అందుట్లో బిల్డింగ్ కట్టింది నీవే, మా అమ్మ కడుపు ఒక కాగితం, దాంట్లో బొమ్మ గీసిన వాడు నీవే, మా అమ్మ కడుపు ఒక గది, దాంట్లో ఒక వస్తువుని తయారు చేసిన వాడు నువ్వే. నాకున్న జీవితానికి కర్తవు నీవే. గాడ్ మేడ్ మీ మిరాకులస్లీ. ఎంత విచిత్రం. ఇంకేమన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలియను. కార్మిక్ అనేటువంటి ఆయన డిస్కవరీ ఛానల్కి, ఏషియాకి ఆయన వైస్ ప్రెసిడెంట్. ఆయన ఒకసారి ఒక ప్రశ్న అడిగారు, మీరు డిస్కవరీ ఛానల్లో పనిచేస్తున్నారు కదా, మరి మీ డిస్కవరీ ఛానల్లో బోర్డు మెంబర్స్ అంతా కూర్చొని ఎప్పుడైనా ఈ ప్రశ్న ఆలోచించారా అని అడిగాడంట ఒక జర్నలిస్ట్. ఏంటి సార్ అంటే, ఈ ప్రపంచంలో అతి గొప్ప డిస్కవరీ ఏది అని చటుక్కన ఆన్సర్ ఇచ్చాడంట. ఏమన్నా తెలుసా? ఆలోచించాం, మాకు ఒకటే ఒక జవాబు వచ్చింది. ఏంటి సార్ చెప్పండి అంటే, ఏ మనిషి అయినా అద్దం ముందు నుంచున్నప్పుడు ఏ విషయం అయితే కొత్తగా తెలుసుకుంటాడో అదే డిస్కవరీ గ్రేట్ అన్నాడు. ఏ మనిషి అయితే అద్దం ముందు నుంచొని కొత్తగా తెలుసుకుంటాడో అదే ప్రపంచంలో అతి గ్రేటెస్ట్ డిస్కవరీ. అద్దం ముందు నుంచుంటే నీకు కనబడేది ఎవరు చెప్పండి నాకు? మీరే. నీ జీవితంలో ప్రత్యేకతలు నీకు తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి అసమానమైనటువంటి విషయాలు తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేక గుణగణాలు నీకు తెలుసా? అది ఒకవేళ తెలియకపోతే నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. డాల్టన్ అనేటువంటి ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో మనుషులు, ఒక్కొక్క మనిషి ఒక చిన్న బొమ్మ అనుకుంటే, ఒక చిన్న బాగా అనుకుంటే, ఆ ముక్కలన్నీ కలిపితే కనుక ఒక పెద్ద బొమ్మ వస్తుంది. ఆ ముక్కలన్నీ కలిపితే నువ్వు ఒక ముక్క, దేవుడు గీసే బొమ్మలో నువ్వు ఒక ముక్క. నువ్వు ఉండాల్సిన చోట ఉండకపోతే, నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళకపోతే, నువ్వు జీవించాల్సిన విధంగా జీవించకపోతే దేవుడు గీయాలనుకున్న బొమ్మకు పరిపూర్ణత రాదు. దేవుడు గీయాలన్న బొమ్మకు పరిపూర్ణత రాదు. ఈ మాట డాల్టన్ ఎందుకు చెప్పాడు తెలుసా? ఒకరోజు ఒక పాస్టర్ గారు శనివారం వాక్యాన్ని సిద్ధపడుతున్నాడంట. సిద్ధపడుతుంటే చిన్న కొడుకు, 6 సంవత్సరాల కొడుకు పరిగెట్టుకుంటూ వచ్చాడంట. డాడీ మన ఇద్దరం ఆడుకుందాం అని అంటే, బాబు ఇప్పుడా ఆడుకునేది? డాడీ నువ్వేమని చెప్పావు? ఐ లవ్ యూ సో మచ్ అని అన్నావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు టైం ఇస్తావు ఇప్పుడు అని అంటే, ఏం చెప్పాలో అర్థం కాలేదు తండ్రికి. అటు ఇటు చూశాడు. తన పక్కన ఒక ప్రపంచ పటం ఉందంట. ప్రపంచ పటం, వరల్డ్ మ్యాప్ ఉన్నదంట. ఆ ప్రపంచ పటాన్ని 6 సంవత్సరాల కొడుక్కు చూపించాడు. అరే బాబు, దీన్ని ప్రపంచ పటం అంటారు. ఇది ఆసియా ఖండం, ఇది ఐరోపా ఖండం, ఇది ఆఫ్రికా ఖండం, ఇది ఆస్ట్రేలియా ఖండం. ఆడికి ఏమర్థమవుద్ది? అన్నీ తల ఊపాడు. ఊపిన తర్వాత వాడు చూస్తూ ఉండగా ఆ ప్రపంచ పటాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడంట. చింపేసి ఒక ప్లేట్లో ఆ ముక్కలన్నీ వేసి, బాబు ఇప్పుడు గేమ్ ఏంటో తెలుసా? నీకు టైం ఇస్తున్నా గంట. ఆ గంటలో ఈ ముక్కలన్నీ కూడా సరిగ్గా సర్దేసి మళ్ళీ ప్రపంచ పటాన్ని నా దగ్గరికి తీసుకొస్తే అదే మన గేమ్స్ షురు అని అన్నాడు. కొడుకు పట్టుకొని వెళ్ళిపోయాడు. తండ్రి ఏమనుకున్నాడు తెలుసా? ఇక కొడుకు ఎప్పటికీ రాడు, ప్రసంగం ప్రిపేర్ అవ్వచ్చు అనుకున్నాడు. పావు గంట అయిందో లేదు, కొడుకు ప్రపంచ పటాన్ని అతికించుకొని తెచ్చేశాడు. డాడీ ఇదిగో ప్రపంచ పటం అన్నాడు. అరే ఎట్లా చేసావురా ఇది? నువ్వు 6 సంవత్సరాలోడివి, ఖండాలు నీకు ఎలా తెలుసు? ప్రపంచం ఎలా తెలుసు నీకు? డాడీ చాలా సులభం డాడీ. రే సరిగ్గా చెప్పరా, నీకేమన్నా దెయ్యం పట్టిందా? ఏమైంది? ఎలా చేయగలిగావు? 6 సంవత్సరాలు నీకు ప్రపంచ పటాన్ని పావు గంటలో చేసుకొని వచ్చేసావు. ఎలా చేసుకొచ్చావు? డాడీ నిజం చెప్పంటావా? చాలా సులభం డాడీ. ఏం చేసావరా? డాడీ ముక్కలన్నీ చూస్తూ ఉన్నాను, నాకేం అర్థం కాల, కానీ ముక్కలన్నీ అలా ఎతుకులాడుతూ ఉంటే ఒక ముక్క మీద కన్ను కనబడింది. ఆ ముక్కను జాగ్రత్తగా పెట్టాను. ఒక కన్ను ఉందంటే రెండో కన్ను ఉండాలని ఎతికాను, రెండో కన్ను దొరికింది.
ఆ, దాని పక్కన రెండో కన్ను పెట్టాను. 2 కళ్ళు ఉన్నాయంటే దాని కింద ముక్కు ఉండాలి. ఆ ముక్కు కోసం వెతికాను, దొరికింది. ఆ ముక్కును పెట్టాను. ఆ ముక్కు కింద నోరు ఉండాలి, నోరు కోసం వెతికాను, దొరికింది. దాని కింద గెడ్డం ఉండాలి, ఎతికాను, గెడ్డం. దాని పక్కన బుగ్గ ఉండాలి, పెట్టా. బుగ్గ పక్కన చెవు ఉండాలి, పెట్టా. ఈ పక్కన బుగ్గ ఉండాలి, పెట్టా. ఆ పక్కన చెవు ఉండాలి, పెట్టా. కింద రేయ్ ఏం మాట్లాడుతున్నాడు డాడీ, పూర్తి చేయనే. ఏమైందిరా చివరికి చెప్పరా? ఏమి లేదు డాడీ, నుంచోనున్న ఇలాంటి మనిషి బొమ్మ కనబడింది డాడీ, దాన్ని అతికిచ్చా, వెనక్కి తిప్పా, నీకు చూపించా. ఆ ప్రపంచం వెనకాల, ఆ ప్రపంచం పటం వెనకాల ఒక మనిషి బొమ్మ ఉంది. మనిషిని తిన్నంగా పెడితే ప్రపంచం తిన్నగా అయిపోయింది. మనిషి తిన్నగా అయితే చాలు, ప్రపంచం తిన్నగా అయిపోద్ది. నీ జీవితం ఏంటో నీకు అర్థమైతే చాలు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం చాలా సులభం. ప్రపంచం ద్వారా నీ జీవితాన్ని అర్థం చేసుకోగలవు, నీ జీవితం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోగలవు. ప్రపంచానికి విలువనిచ్చేది నీ జీవితం. నీ జీవితానికి ప్రపంచం విలువనదు. నీ జీవితానికి విలువ లేనప్పుడు ఖరీదైన బట్టలు వేసుకుంటే విలువ, ఖరీదైన బండి నలిపితే విలువ, ఖరీదైన ఫోన్ వాడితే విలువ, ఖరీదైన చోట్లో కూర్చుంటే విలువ, ఖరీదైన హోటల్లో తింటే విలువ, ఖరీదైన దోస్తులుంటే విలువ. ఎందుకో తెలుసా? నీ జీవితానికే విలువ లేదు కాబట్టి. జీవితానికి విలువ ఉంటే ఎక్కడ కూర్చున్న చోటకి విలువ, ఎక్కడ పడుకున్న చోటకి విలువ, ఏ మొబైల్లో మాట్లాడిన మొబైల్కి విలువ, ఏ కారులో వెళ్ళిన కారుకి విలువ, ఏం తిండి తిన్న తిండికి విలువ, ఏ నీళ్లు తాగిన నీళ్లకు విలువ. నీవు విలువ ఇవ్వాలి కానీ నీకు ఈ లోకం విలువ ఇవ్వదు. ప్రపంచంలో అతి విలువైంది మనిషి. దానికి యేసుప్రభు వారు అన్నారు తెలుసా, ఒక్క మనిషి కోసం ప్రపంచం అంతటినీ కూడా తూకంలో ఒక పక్కనేస్తే సరిపోదంట. ఒక వ్యక్తి ప్రపంచమంతయో సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏమి లాభం? నీ జీవితం ఎంత విలువైందో నువ్వు అర్థం చేసుకున్నావు? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్? చాలా అద్భుతంగా తయారు చేశాడు ఆయన మన జీవితాన్ని. ఇది 13, 14, 15, 16. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినంలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైన. ఈ మాట క్రీస్తు పూర్వం 980లో రాశాడు దావీదు. క్రీస్తు పూర్వం 980లో రాశాడు ఈ మాటలు. అయితే ఈ మాటలకు శాస్త్రీయమైనటువంటి రుజువుని ఇచ్చింది 2001లో. 2001 అంటే ఇప్పటికి కరెక్ట్గా 19 సంవత్సరాల క్రితం ఈ మాటలకు రుజువు దొరికింది. ఏమన్నా తెలుసా? బిల్ క్లింటన్ అనేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ పేరు జీనోమ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని మనుషుల ముందు అంగీకరించలేదు. ప్రపంచమంతా మానవాళి యొక్క నాశనానికి ఈయన మొదలుపెట్టాడు అనుకున్నారు. కానీ తర్వాత ఆయన మెచ్చుకున్నారు. ఏం చేశాడు తెలుసా? అప్పుడే పుట్టిన పిండం, అంటే అమ్మ నాన్న కలిసినప్పుడు పుట్టే పిండం ఉంటుంది, ఆ పిండాలు 144 సంపాదించాడు ప్రపంచం అంతట్లో. 144. ఆ 144 ఒక ల్యాబొరేటరీలో పెట్టి కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు తీసుకొచ్చి ఈ పిండాలు మీరు గమనించండి, ఈ పిండాలు రీసెర్చ్ చేయండి, ఈ పిండము ద్వారా మనిషి ఏంటో మీరు చెప్పండి నాకు అని అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ప్రతి పిండం అంటే ఏంటి తెలుసా? నువ్వు పుట్టిన తొలి రోజు ఎంత చిన్నగా ఉంటుందో తెలుసా? ఒక చెంచాలో 500 కోట్ల పిండాలు పట్టుకోవచ్చు. 500 కోట్లు. ప్రపంచ జనాభా ఎంత తెలుసా? 750 కోట్లు. అంటే ఏంటి తెలుసా? 1.5 చెంచా ప్రపంచం అంతటికి సరిపోద్ది. 1.5 చెంచా. అంత చిన్నగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? 6,83,000 విషయాలు ఉన్నాయి నీ యొక్క చిన్న పిండంలో. 6,83,000 విషయాలు. 6,83,000 విషయాలు నీ పిండములో యేసయ్య పెట్టాడు, దేవుడు పెట్టాడు. ఇంకొక గొప్ప విషయం అన్నారు, ఈ 6,83,000 విషయాల్లో 6,50,000 విషయాలు అందరికీ ఒకటే. 6,50,000 విషయాలు. చేతులు అటు ఇటు ఉండాలి, కాళ్ళు కింద ఉండాలి,
పొట్ట ఎక్కడ ఉండాలి, గుండెకాయ ఎక్కడ ఉండాలి, కార్జ్యం ఎక్కడ ఉండాలి, ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, అవి అంతా కామనే. 6,50,000 విషయాలు అందరికీ ఒకటే. 33,000 విషయాలే తేడా ఉంటాయి. ఆ 33,000 విషయాలు ఏంటి తెలుసా? నీ స్వరం, నీ రంగు, నీ కళ్ళు, నీ ఏలు ముద్ర, నీ ఎత్తు, నీ లావు, నీకు 10 ఏళ్ళప్పుడు వచ్చే జబ్బు, 25 ఏళ్ళప్పుడు మీ నాన్న దగ్గర నుంచి నీకు వచ్చిన జబ్బు, 32 ఏళ్ళప్పుడు మీ అమ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి జబ్బు, ఈ అన్నీ కూడా ఉన్నది 33,000 విషయాలు మాత్రమే. అది నువ్వు పుట్టిన తొలి రోజు గుర్తించగలిగారు. దాన్ని జీనోమ్ అని అన్నారు, దాన్ని డిఎన్ఏ కోడింగ్ అంటారు, దాన్నే డిఎన్ఏ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. డిఎన్ఏ అంటే ఏంటి తెలుసా? నీ జీవితాన్ని ఒక పుస్తకంలాగా రాయొచ్చు. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు 16వ వచనం. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైన. ఈరోజు నీ జీవితంలో, నీ శరీరంలో ఉన్నటువంటి భాగాలు, నీకున్న స్వరం, నీకున్న ఎత్తు, నీకున్న లావు, నీకున్న స్వరము, నీకున్నటువంటి అవకాశాలు, నీకున్నటువంటి స్వాస్థ్యము, ఇవన్నీ అనుకోకుండా వచ్చింది కాదు. దేవుడు కావాలని నీకు ఇచ్చింది. దేవుడు నీకు అన్యాయం చేయలేదు. నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నేను ఒక ఆవిడ గురించి చెప్పబోతున్నాను. ఒకవేళ ఆవిడ స్థితిగతుల్లో ఉంటే నువ్వు ఎట్లా వ్యవహరిస్తావో తెలీదు. ఆవిడ ఎందుకు అలా వ్యవహరించింది అది కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ మేడ్ అస్ మిరాకులస్లీ. దేవుడు ఆశ్చర్యంగా సృష్టించాడు, మనము ఆరాధించాలి. గాడ్ మేడ్ అస్ మెటిక్యులస్లీ. దేవుడు అపురూపంగా మనల్ని సృష్టించాడు. మనలో కావాలి ఆయన యందు నమ్మకం, ఆయన యందు నమ్మకం. దేవుణ్ణి నమ్మటం నేర్చుకోవాలి. దేవా నా జీవితం శ్రేష్టమైంది. చివరి భాగం 17-18. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే నువ్వు లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. దేవుడు మన జీవితాన్ని మీనింగ్ఫుల్గా చేశాడు, అర్థవంతంగా. దేవుడు ఆశ్చర్యంగా సృష్టించాడు, అందంగా సృష్టించాడు, అర్థవంతంగా సృష్టించాడు. గాడ్ మేడ్ అస్ మిరాకులస్లీ, గాడ్ మేడ్ అస్ మెటిక్యులస్లీ, గాడ్ మేడ్ అస్ మీనింగ్ఫుల్లీ. నా జీవితానికి ఒక అర్థం ఉంది. జీవితానికి అర్థాన్ని ఎప్పుడు తెలుసుకుంటావో తెలుసా? ఆ దేవుడితో మనకి సంబంధం ఉంటేనే. మీలో చాలామందికి మీ జీవితపు అర్థము తెలియదు. ఎందుకో తెలుసా? దేవుడి నుంచి మీరు దూరం అయిపోయారు. మానవుడి యొక్క విలువ దేవునితో సంబంధం ఉన్నప్పుడే. చంద్రుడికి విలువ సూర్యుడు ఉన్నప్పుడే. బల్బుకి విలువ కరెంట్ ఉన్నప్పుడే. మనిషికి విలువ దేవుడితో సంబంధం ఉన్నప్పుడే. ఎలాగని బల్బు, దేవునితో సంబంధం లేని మనిషి, సూర్యుడు లేని చంద్రుడు, మూడు ఒకటే. సూర్యుడు లేని చంద్రుడు వెలగడం, కరెంటు లేని బల్బు పనికిరాదు. దేవుడు లేనటువంటి మానవుడికి విలువ లేదు. దేవుడు మానవుడికి విలువనిచ్చాడు, అది ఒక సంబంధములో ఇచ్చాడు. ఆ సంబంధాన్ని కోల్పోతే మన జీవితానికే విలువ లేదు. నాకు ఒక తోటి ప్రసంగికుడు ఉన్నాడు, ఆయన పేరు పిఎస్ స్వామి. ఆయన తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు, నాకు బాగా నచ్చింది, అందుకని మీతో ఆ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. 2009లో స్వామి గారు బాపట్ల వెళ్ళారంట, గుంటూరు జిల్లా. ఒక యవనస్తుల కూడికలో మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యాహ్నం భోంచేస్తుంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, సార్ నా పేరు దశరథరామ్, నేను సాంస్క్రిట్ ఇక్కడ లెక్చరర్ని, నేను బ్రాహ్మిన్ని. అవునండి నమస్తే అని అంటే, నా కూతురికి బాగలేదు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగారు. ఒక బ్రాహ్మిన్, ఒక లెక్చరర్ మా ఇంటికి వచ్చి నా కూతురు కోసం ప్రార్థన చేస్తారంటే ఈయనకి విపరీతమైనటువంటి ఆశ కలిగింది వెళ్ళాలని. కానీ క్యాంపు డైరెక్టర్ వచ్చి అన్నాడు, అన్న మధ్యాహ్నం మీకు సెషన్ ఉంది, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని అన్నాడు. ఈయన ఎట్లాగా అనుకునే లోపల ఆ క్యాంప్ కోఆర్డినేటర్ ఆయన వెంక తిరిగి, సార్ సాయంకాలం పాపం తెచ్చాను సార్, అన్న వాక్యం చెప్తాడు, పాప వాక్యం వింటది, అయిన తర్వాత అన్న ప్రార్థన చేస్తాడు అని అంటే ఆయన వెళ్ళిపోయాడు. సాయంత్రం ఒక వ్యాన్ వేసుకొని వచ్చాడు. వ్యాన్లోంచి మంచం దిగుతూ ఉంది. పిఎస్ స్వామి గారు వాక్యం చెప్తున్నాడు. ఏంటబ్బా మంచం తిరుగుతుంది అనుకున్నాడు. ఆ మంచం మీద ఆ అమ్మాయి పడుకొని ఉంది. వాక్యం చెప్పి వెనక్కి వచ్చాడు. ఆ అమ్మాయి ఇంకా చూస్తూ ఉన్నాడు. పొడుగ్గా పడుకొని ఉంది, అందమైన అమ్మాయి, 21 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయిని చూసి సార్ ఇంకా చూసి, సార్ అమ్మాయికి ఏంటి సార్ అన్నాడు. 1,000,000 మందిలో ఒక్కళ్ళకి వచ్చే జబ్బా అమ్మాయికి వచ్చింది. ఏంటండి అంటే, మెడ దగ్గర నుంచి కింద ఏ భాగం పనిచేయదు ఆమెకి భాగం అన్నట్లు కూడా తెలియదు, స్పృహ లేదు ఆమెకి కింద అంతా అని అన్నాడు. అవునా అని అటు తిరుగుతున్నాడు.
ఆ అమ్మాయిని ఇక్కడ ఒక దోమ కొడుతుంది. మనకి ఇక్కడ దోమ కొడితే చేత్తో ఇలా కొట్టుకుంటాం, కానీ అమ్మాయికి చెయ్యి పనిచేయదు కదా, ఇలా ఇలా అనుకుంటుంది. ఆ బాధతో అమ్మాయి పేరేంటో అని అన్నాడు. చటుక్కున అమ్మాయి జవాబు చెప్పింది, అన్నయ్య నా పేరు శ్రీదేవి. స్వామి గారికి అర్థమైంది ఈ అమ్మాయి మాట్లాడగలదని. అడుగుదాం అనుకున్నాడు, పాపా ఏమని ప్రార్థన చేయాలమ్మా నీ కోసం అని అంటే, అన్నయ్య 2 వారాల క్రితం కరుణామయుడి సినిమాని చూశాను. నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నాన్నగారిని బతిమలాడితే బైబిల్ కొనుక్కొచ్చారు. రోజు కొన్ని వచనాలు చదువుతారు. మేము బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నాకు కానీ నాన్నగారికి కానీ కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. బైబిల్లో ఉత్తరం రాస్తాం, జవాబిస్తారా? తప్పకుండా అమ్మా. ఇది కాకుండా ఇంకేమన్నా ప్రార్థన చేయమంటావా? చెయ్యాలన్నయ్య. నాన్నగారికి నేనంటే పిచ్చి ప్రేమ, అందుకే బైబిల్ కొనుక్కొచ్చి చదువుతున్నాడు. కానీ ఆయనకి బైబిల్ నమ్మడు. మా నాన్న మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మా. ఇది కాకుండా ఇంకేమన్నా ప్రార్థన చేయమంటావా? అన్నయ్య చేయాలి. నాన్న బైబిల్ చదువుతుంటే అప్పుడప్పుడు అమ్మ తమ్ముడు వచ్చి కూర్చొని వింటారు, కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు. వాళ్ళు మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయండి. స్వామి గారికి పిచ్చెక్కింది. ఈ అమ్మాయి లెగవలేదు, ఏం చేయలేదు, శరీరంలో ప్రతి భాగం పనిచేయదు, కానీ ఆమెకు తన గురించి ఏమీ పట్టింపు లేదు. మారు మనసు పొందని నాన్న, మారు మనసు పొందని అమ్మ, మారు మనసు పొందని తమ్ముడు, ఇదే తాపత్రయం అని అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. వారానికి 2-3 ఉత్తరాలు వచ్చాయి. 8 నెలల పాటు ఉత్తరాలు వచ్చినాయి. 8 నెలల తర్వాత ఉత్తరాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయినా తెలీదు. తండ్రి నాస్తికుడయ్యాడా, కూతురు చచ్చిపోయిందా తెలీదు. అడగటానికి బాగోక మౌనంగా ఉండిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత 2011లో మళ్ళీ వెళ్ళాడు బాపట్ల. ఆయన ఒక చోట వాక్యం చెప్తుంటే ఒక చిన్న కుర్రోడు వచ్చి, సార్ మీకు శ్రీదేవి తెలుసా? తెలుసు. ఏమైంది? శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుందండి. అప్పుడు అర్థమైంది స్వామి గారికి శ్రీదేవి ఇంకా బతికే ఉందని. బాపట్లలో రోటరీ క్లబ్ అని ఉంటుంది. రోటరీ క్లబ్కి పక్కనే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. అదే శ్రీదేవి బంగ్లా. ఆ బంగ్లా దగ్గరికి స్వామి గారు ఒక ఆయన వెళ్ళారు. గేటు తీసుకొని లోనికి వెళ్ళారు. పెద్ద బంగ్లా బయట ఒక రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్ కింద ఒక మంచానికి ఇప్పుడు నిలువుగా కాదు, అడ్డంగా ఒక అమ్మాయి పడుకొని ఉంది. దగ్గరికి వెళ్ళి చూశాడు. శ్రీదేవి చిన్నగా అయిపోయింది. అమ్మ శ్రీదేవి అనే లోపల ఆ మంచం మూల కోడి ఉంటుందే, ఆ కోడికి తల అడ్డు పెట్టుకొని, అన్నయ్య ప్రైజ్ ది లార్డ్ వచ్చారా, కూర్చోండి అన్నయ్య అని మాట్లాడుతుంది. అమ్మ ఏంటమ్మా అంటే, అన్నయ్య దేవుడు చాలా మంచోడు అన్నయ్య. అవునమ్మా. ఏంటమ్మా అంటే, అన్నయ్య మనం ప్రార్థన చేశాం కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, నాన్నగారు మారు మనసు పొందారు. అవునా, ప్రైజ్ ది లార్డ్. నాన్నగారు ఏమయ్యారు? అన్నయ్య నాన్నగారు మారు మనసు పొందిన 2 వారాలకి పక్షవాతం వచ్చింది నాన్నగారికి ఇక్కడ ఒక మంచం వేశారు. ఆ మంచం మీద నాన్నగారు పడుకొని ఉండేవాళ్ళు. అంతకుముందు నాకు స్నానం చేపించింది మా నాన్న, నాకు బట్టలు వేసింది మా నాన్న, నాకు అన్నం పెట్టింది మా నాన్న, నాకు తలదువ్వింది మా నాన్న, నాకు టాబ్లెట్లు వేసింది మా నాన్న. ఇప్పుడు ఆ నాన్న పడక మీద పడుకొని ఉంటే, నాకు ఆ దాహమై నీళ్లు కావాలని అరిస్తే, నాకు ఆకలై అన్నం కావాలని అరిస్తే ఎవరో రాకపోతే మా నాన్న ఏడుస్తూ ఉండేవాడు. ఆయన కళ్ళంట నీళ్లు పక్క నుంచి చూసేదాన్ని నేను. ఆ సమయంలో నా దేవుడికి గట్టిగా ప్రార్థన చేశాను, యేసయ్యా నేనంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే కదా మా నాన్న మార్చావు. అయితే నాన్న ఏడుస్తుంటే నేను చూడలేను, నేను నీకు ఇష్టమైతే నాకు ఒక్క పని చేసి పెట్టు, నాన్న మారు మనసు పొందాడు కదా, తీసేసుకో, ఆయన ఏడుస్తుంటే నేను చూడలేను అని అన్నాను. 2 వారాల్లో నాన్న చచ్చిపోయాడు. ఆ తర్వాత నా జీవితం సాఫీగా ఉన్నది. స్వామి గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సాఫీగా ఉందానికన్నదే మంచానికి అడ్డంగా పడుకోనుంది ఏంటి అని. అన్నయ్య నాన్నగారు చచ్చిపోకముందు బ్యాంకులో డబ్బులు పెట్టెళ్ళారు. నాకు ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ నేను తీసుకోలేను కదా. ఈ పక్కనే గుర్రవయ్య అనే ఒక రిక్షా ఆయన ఉన్నాడు, మంచోడు. అతను వస్తాడు ప్రతి నెల. ఆ ఇంట్రెస్ట్ అంతా ఆయనకి ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. వారానికి 3 రోజులు నాకే కేటాయిస్తాడు. ఇంకా వేరే కిరాయిలకి వెళ్ళడు, ఇంకెవరికి రిక్షా నడిపించడు. ఆ 3 రోజులు నాకే. ఆ 3 రోజులు చేసే పని ఆయన ఒకటే, నన్ను ఒక దుప్పట్లో పడుకోబెట్టి ఆ రిక్షాలో పడుకోబెట్టి నన్ను తీసుకెళ్తాడు. ఒకరోజు కాలేజ్కి, ఒకరోజు హాస్పిటల్కి, ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి. కాలేజ్ బయట, పోస్ట్ ఆఫీస్ బయట, హాస్పిటల్ బయట దుప్పటి పరిచి నన్ను పడుకోబెడితే పడుకొని అరుస్తాను, యేసయ్యే దేవుడు, యేసయ్యే నిజమైన దేవుడని. నేను అడుక్కునే దాన్ని అనుకొని జోబులోంచి డబ్బులు వేస్తూ ఉంటారు. అప్పుడు అంటాను, ఏయ్
నేను అడుక్కునే దాన్ని కాదు, నాకు డబ్బులు వద్దు. నేను దశరథరామ్ గారి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని మారు మనసు పొందానని. కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి అనుమానం వస్తుంది, కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి, కొంతమందికి వివరణ కావాలి, వెనక్కి వస్తారు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు నాకు తోచిన జవాబు చెప్తూ ఉంటాను. ఈ జవాబులు చెప్తూ ఉంటే ఎప్పటికీ 3 మారు మనసు పొంది బాప్తీసం పొందారన్న. ఇది నా పరిచర్య, ఇది నా పరిచర్య. శరీరంలో నోరు తప్పించి ఇంకేం పని చేయదు. ఆ పని చేసే నోరుని దేవుని కోసం వాడింది ఆమె. 3 ప్రభు దగ్గరికి నడిపించింది. నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అందం ఉన్నది, డబ్బు ఉన్నది, బిల్డింగ్ ఉంది, వాహనం ఉంది, మొబైల్ ఉంది, కూర్చోడానికి కుర్చీ ఉంది, వాగడానికి నోరు ఉంది, చూడటానికి కళ్ళు ఉన్నాయి, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, కానీ నీ గుండెల్లో ప్రాణం మాత్రం పోయింది. ఎప్పుడో నీ జీవితానికి విలువ లేదు. యు హ్యావ్ లాస్ట్ ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు బతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే అన్నట్లుంది. నువ్వు చస్తే నిన్ను బట్టి అభినందించేవాడు ఒక్కడైనా ఉంటాడా? 3 ప్రభు దగ్గరికి నడిపించానంది. ఇది 2011లో. 2016లో మళ్ళీ వెళ్ళారు స్వామి గారు ఆ ఊరికి. తన పక్కన ఒక పాస్టర్ గారు కూర్చున్నారు. ఆయన పేరు శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ గారు లెగిస్తూ అన్నాడు, అన్నయ్య నా సాక్ష్యం, ఆ తర్వాత మీకు వాక్యం అన్నా, ఈరోజు నాకు సాక్ష్యం చెప్పడం ఎంతో గర్వంగా ఉందన్నాడు. ఎందుకో అనుకున్నాడు ఆయన. స్టేజ్ మీదకి వెళ్ళి తొలి మాట ఇదే, ఈరోజు నాకు సాక్ష్యం చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకనంటే నా ఆత్మీయ తల్లిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నాడు. అప్పుడు ఆలోచించాడు ఎవరా అని. కొద్ది క్షణాల్లో అర్థమైపోయింది, శ్రీదేవి అని. పక్కకు వచ్చి కూర్చున్నాక, తమ్ముడు శ్రీనివాస్, శ్రీదేవి ఎలా ఉంది? అన్నయ్య మీకు తెలీదా, శ్రీదేవి చచ్చిపోయి 3 నెలలు అయింది. అవునా? పరిచర్య బాగా చేసిందా? చాలా బాగా చేసింది అన్న పరిచర్య. ఆమె పరిచర్య అనేక మందికి స్ఫూర్తి అన్నయ్య. ఏం తమ్ముడు ఎలాంటి పరిచర్య చేసింది? అన్నయ్య ఆమె జీవితం మొత్తంలో ప్రభువుని పరిచయం చేసి ఆమె పరిచర్య ద్వారా బాప్తీసం పొందిన వాళ్ళు 800 మంది. 800 మంది. నేను ఎక్కడో జరిగిన విషయం చెప్పట్ల, బాపట్లలో మన రాష్ట్రంలో ఎప్పుడో జరిగిన విషయం కాదు. ఆమె చచ్చిపోయింది 2016లో. ఆమె సువార్త అందించిన వ్యక్తులు 1000 మంది, కానీ ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందింది 800 మంది. 800. 14 మంది అందుట్లో పరిపూర్ణ సేవకులమయ్యామన్నా. శ్రీనివాస్ చెప్తున్నాడు, నా పేరు శ్రీనివాస్, నేను ఒక హిందువుణ్ణి. శ్రీదేవి నన్ను ప్రభువులోకి నడిపించింది, వాక్యాన్ని ఎలా చదవాలో నాకు నేర్పించింది, నన్ను ప్రోత్సహించి పరిచర్యలోకి పంపించింది. నా భార్య పేరు రజని, నా భార్యను ప్రభులోకి నడిపించింది శ్రీదేవే. మా ఇద్దరిని ప్రోత్సహించింది, పరిచర్యకు వెళ్ళమంది. మేము హిందూపూర్, అనంతపూర్ జిల్లాలో పరిచర్య చేస్తున్నాం. మా ఇద్దరికి లాగా పరిచర్య చేసేవాళ్ళు 14 మంది. 14 మంది పరిచారకుల్ని 800 మంది ప్రభువులోకి నడిపించినటువంటి ఆ వ్యక్తి జీవితం విలువైందా కాదా? ఆమె జీవితం కంటే విలువైంది నీదే. కానీ ఆ విలువను పోగొట్టుకున్నావు తాగుడు కోసం, దరిద్రమైన జీవితం కోసం, వ్యసనాల కోసం, కోరికల కోసం. నీ శరీరం కోరిందల్లా నువ్వు ఇచ్చుకుంటే వెళ్ళావు. కళ్ళు చూడాలన్నది చూశావు, నోరు కావాలన్నది తిన్నావు, శరీరం కావాలన్నది అనుభవించావు. యు హ్యావ్ స్పాయిల్డ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నావు నువ్వు. విలువైన ప్రాణం, విలువైన ఆత్మ, పదిలమైన జీవితం దేవుడు నీకు ఇస్తే దాన్ని తుక్కు చేసి పడేశావు. కానీ దేవుడు ఈరోజు నిన్నేమంటాడు తెలుసా? ఏయ్, ఈ మీటింగ్లో ఎందుకు కూర్చోపెట్టాను తెలుసా? నీ జీవితాన్ని తుక్కు చేసేసుకున్నావు, నాకు అవకాశం ఇస్తావా? మళ్ళీ బాగు చేస్తాను నేను, మళ్ళీ బాగు చేస్తాను నేను. నా చేతులు బాగు చేయడానికి తహతహలాడుతున్నాయి. నా శరీరము నిన్ను కౌగిలించుకోవడానికి తాపత్రయం చూపిస్తూ ఉంది. నా కళ్ళు నిన్ను దగ్గరికి చేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. నా పెదాలు నిన్ను ముద్దు పెడతానికి ఇష్టపడుతుంది. యేసయ్య చెప్పే మాట ఇదే. ద ఓన్లీ థింగ్ హీ కెన్ సే ఇస్ దిస్. నువ్వు పంది పొట్టు తిని పంది కంపు కొడుతున్నా నిన్ను ముద్దు పెట్టుకుంటాను. తప్పిపోయిన కుమారుడివి, తప్పిపోయిన కుమార్తెవు. ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
దట్స్ వాట్ గాడ్ కెన్ సే. దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా చేశాడు. దేవుడు మన జీవితాన్ని అందంగా చేశాడు. దేవుడు మన జీవితాన్ని అర్థవంతంగా చేశాడు. దేవుడు మన జీవితాన్ని నిర్ణయించాడు. దేవుడు మన జీవితాన్ని నిర్మించాడు. దేవుడు మన జీవితాన్ని నిశ్చయించాడు. ఆ నిశ్చయతను కోల్పోతే, ఆ నిర్మాణం కూలిపోతే, ఆయన నిర్ణయం పాడు చేసిన వాళ్ళమవుతాం. అందుకే మనకు ప్రార్థన వచ్చింది, పరలోకములో నీ చిత్తము నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.